హలో, అందరు ఎలా ఉన్నారు? బెండకాయని నార్మల్గా తిని బోర్ కొట్టిందా? అలా అయితే నేను చెప్పే విధంగా బెండకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా బెండకాయ తిన్న వాళ్ళు కూడా పక్కా తింటారు. దీనికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అండ్ జీరా కొంచెం తీసుకోండి, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. శనగపిండి తీసుకున్నాను కొంచెము, అండ్ గ్రౌండ్ నట్స్. బెండకాయని మంచిగా వాష్ చేసి ఇలా కట్ చేసుకోండి, మధ్యలో స్ప్లిట్ వచ్చే లెక్కన. దీనివల్ల మన స్టఫింగ్ అనేది పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి ముందుగా గ్రౌండ్ నట్స్ని ఇలా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి, బ్రేక్స్ వచ్చే వరకు. చాలామంది ఏంటంటే హై ఫ్లేమ్లో బ్రేక్స్ వచ్చేస్తాయి ఫాస్ట్గా, అలా పెట్టేసి తీసేస్తే టేస్ట్ అనేది రాదు స్టఫింగ్లో. సో ఇలా చేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత బేసన్ వేసుకొని బేసన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా ఫ్రై చేస్తేనే ఆ స్టఫింగ్ టేస్ట్ అనేది ఎక్కువ బాగుంటుంది అనమాట. అదే పాన్ సైడ్కి నెట్టేసుకొని కొరియాండర్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ టూ కంబైన్ అయిపోయినా పర్లేదు, మనం ఎలాగో మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి అదే ప్యాన్లో రెండు కలిపేసైనా వేసేసేయచ్చు. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టేసుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. గ్రౌండ్ నట్స్, ఆ ఫ్రైడ్ పౌడర్స్, చిల్లీ పౌడరు, సాల్ట్, ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ అవసరం లేదు, కొంచెం అట్లీస్ట్ కొంచెం ఉన్న పలుకులు పర్లేదు, కొంచెం ఇలా మిక్సీ చేసుకోండి. దీన్ని మిక్సీ చేసుకున్న దాన్ని సైడ్ పెట్టుకొని, ఇదేంటంటే మనకి ఫుల్ డ్రై ఉండదు అనమాట. ఇలా డ్రై ఉండకపోవడం వల్ల ఇలానే డైరెక్ట్ పెట్టామంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడు. అలా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ, కొంచెం ముద్దలాగా వచ్చేలాగా చూసుకొని ఆ కన్సిస్టెన్సీని బేస్ చేసుకొని వాటర్ అనేది మిక్స్ చేయండి. ఇలా వస్తే ఏంటి అంటే మన స్టఫింగ్ పెట్టినప్పుడు అలా స్ప్లిట్లో నుంచి బయటకు వచ్చేయకుండా బాగుంటుంది. సో ఇలా స్టఫింగ్ అన్నీ ఆ బెండకాయలోకి స్టఫింగ్ చేసేసుకోండి. అంతే. ఇంక ఇవన్నీ లైట్గా మనము కొద్దిసేపు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మన బెండి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో ఎప్పుడైనా మనకి బెండకాయని మంచిగా డిఫరెంట్ వేలో తినాలి, రోజు బోర్ కొట్టిందంటే ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా నేను అప్డేట్లో లేను, బట్ కొంచెం ట్రై చేస్తాను వీడియోస్ ఫ్రీక్వెంట్గా కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ పెట్టడానికి. సో ఏ రెసిపీ ఎలా ఉందో ఆల్రెడీ మీరు ట్రై చేసినా కూడా కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కూడా నాకు సజెషన్స్ చేయండి. అంతే అండి, చూసారా మంచిగా బెండి ఫ్రై ఎలా రెడీ అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.